హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనకు మెగా డిఎస్కి సంబంధించిన ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అని ఒక నోటిఫికేషన్ మనకి ఇక్కడ పాపప్లో అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయితే ఉందండి. యాక్చువల్గా మనకు ఇప్పుడు చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో పెట్టాను. అఫీషియల్ వెబ్సైట్ మనకు ఏపీడిఎస్ రిక్రూట్మెంట్ అని టైప్ చేశాక సో ఇలా మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీరు చూస్తూ ఉంటారు. సో నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే సో వీటికి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫైనల్ కీ అని ఉంది చూడండి, ఆ ఫైనల్ కీని ఇలా ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇదిగోండి ఇలా ఫైనల్ కీకి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్లోనే ఇనిషియల్ కీ అండ్ ఫైనల్ కీ అని రెండు కూడా చూపిస్తాయండి. సో ఏ సబ్జెక్ట్ అయితే మనం రాస్తుంటామో ఆ సబ్జెక్ట్ మీద మనము ఇక్కడ ఉండే వాటికి డాట్స్గా ఉన్నాయి కదా, సో వాటిని క్లిక్ చేయాలి. గమనించండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇనిషియల్ కీ అంటే మనం రీసెంట్గా చూసాం కదా ఆ కీ, ఇక్కడ ఫైనల్ కీ. సో యాక్చువల్గా మనకు సోషల్ కాబట్టి నేను రాసింది సోషల్ అయితే చూస్తున్నానండి. సో ఇక్కడ చూసుకుంటే బయాలజికల్ సైన్స్, ఉర్దూ, హిందీ ఇలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో మన సబ్జెక్ట్స్ ఎక్కడ ఉందనేది చూద్దాం. ఇక్కడ పీజీటీ సోషల్ స్టడీస్ అయితే ఉంది, ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇదిగోండి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, సో ఇలా మనకి కనిపిస్తుంది చూడండి. సోషల్కి సంబంధించిన షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. సో నాది వచ్చేసి ఆఫ్టర్నూన్ కాబట్టి షిఫ్ట్ 2 అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ ఏంటంటే పీడిఎఫ్ డౌన్లోడ్ అనేసి, కాంట్ డౌన్లోడ్ అనేసి ఒక మనకు పాపప్ అనేది చూపిస్తుంది. ఇదిగోండి ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో పీడిఎఫ్ వ్యూవర్ అని చూస్తే సో దీని మీద మనం ట్యాప్ చేస్తాం. సో ట్యాప్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడే మనకు కీ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం అనేది కొంచెం ఉందండి. సో మార్నింగ్ రేపు అలా చూస్తే కొంచెం ఈ ఇష్యూ అనేది ఉండదు. సో ఇప్పటికిప్పుడే మనకు అందరు చూస్తుంటారు కాబట్టి కీస్ అనేవి మనకు అంతగా రావండి. సో చూడండి, ఇక్కడ జస్ట్ ఏ సెకండ్ అని ఉంది కదా. సో జస్ట్ ఏ సెకండ్ అని చూపించిన తర్వాత నెక్స్ట్ మనకి ఇదిగోండి ఇలా వస్తుంది, ఫార్మాట్ ఎర్రర్ అండ్ ఫెయిల్డ్ టు ఓపెన్ ఫైల్ అనేసి. సో ఓకే చేయండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మనకు బ్యాక్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుందండి. అంటే ఈ ప్రాబ్లము సేమ్ అందరికీ చాలామందికి ఉండొచ్చు అండి. సో రేపు మార్నింగ్ వరకు మనకు టైం ఉంది. సేమ్ మనకు బ్యాక్ అయితే పేజ్ వచ్చేస్తుందండి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. రేపు మార్నింగ్ కల్లా అన్ని కీస్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడే కదా అండి వచ్చింది కాబట్టి మనకు ఫార్మాట్ పీడిఎఫ్ కాంట్ అనేసి సో సపోర్ట్ చేయట్లేదని ఇలా రకాల ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలామందికి ఈ పాటికి కొన్ని వచ్చుంటాయి కీస్, బట్ కొంతమందికి అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. సో అందరికీ కూడా సేమ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో సర్వర్ మనకు డౌన్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది.